హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ చూసినట్టయితే డుగాటి V2 ఇంజన్ ఇది. సో ఈ వెహికల్ ప్రత్యేకత ఏంటి అంటే ఇది మన హీరో నాగచైతన్య యూజ్ చేస్తున్నాడు ఇదే బైక్. సో ఇందులో ఉన్న స్పెసిఫికేషన్స్ మరియు ఇందులో ఉన్న ఫ్యూచర్స్ ఎలాంటివో తెలుసుకుందాం ఈరోజు. ముందుగా మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా రెగ్యులర్ వీడియోస్ మీకు స్పెషల్ నోటిఫికేషన్లు వస్తాయి. సో వీడియో స్టార్ట్ చేద్దామండి. సో ముందుగా దీని గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ఒక స్పోర్ట్స్ బైక్. సో ఈ స్పోర్ట్స్ బైక్లో మనకు స్పెషల్లీ ఇంజన్ గురించి మాట్లాడుకుందాం మనము. సో ఇంజన్ చూసుకున్నట్టయితే మనకి ఇది స్క్వేర్ డ్రాడ్ ఎల్ ట్విన్ సిలిండర్ ఉంటుంది ఈ ఇంజన్లో. డెస్ట్రోమాట్రిక్ ఇంజన్ అనే నేమ్తో ఉంటుంది ఈ ఇంజన్. ఇది టోటల్ మనకి 955cc ఇంజన్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది ఇందులో. ఇంకా దీని పవర్ విషయం చూసుకున్నట్టయితే మనకి ఇది 155 PS ఆఫ్ పవర్ వచ్చేసి 10,750 RPM ఉంటుంది. అలాగే న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వచ్చి 104 న్యూటన్ మీటర్స్ టార్క్ ఉండి మనకి 9,000 RPM ఉంటుంది ఈ డుగాటి V2లో. అలాగే మనకి ఇది 2 సిలిండర్స్ వెహికల్ ఉంటుంది ఇందులో ఇంజన్లో. మనకి ఇది లిక్విడ్ కూల్ ఇంజన్ ఉంటుంది, మనకి చైన్ డ్రైవ్తో ఉంటుంది ఈ ఇంజన్ అనేది. సో అలాగే మనకి స్పెషల్లీ మనకి ఇది ఫ్యూయల్ సప్లై ఉంటుంది ఈ వెహికల్లో. సో దానివల్ల కొంచెం పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, మనకి మైలేజ్ కూడా పెరుగుతుంది. ఇది స్పోర్ట్స్ ట్రాక్ గురించి మాత్రమే యూజ్ చేస్తారు ఈ వెహికల్ అనేది డుకాటి. అలాగే సెల్ఫ్ స్టార్ట్లోనే ఉంటుంది, ఇందులో కిక్ రాడ్ ఉండదు. ఇంకా క్లచ్ విషయం చూసుకున్నట్టయితే మనకి ఇది హైడ్రాలిక్ కంట్రోల్ స్లిప్పరీ అండ్ సెల్ఫ్ సర్వో విత్ మల్టీ క్లచ్ అనే క్లచ్ ఉంటుంది, అడ్జస్టబుల్ లివర్స్తో ఉంటుంది మనకి క్లచ్ ప్లేట్స్ అనేది ఇందులో. స్మూత్ షిఫ్టింగ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది ఈ ఇంజన్కి. ఫ్రంట్ పార్ట్ విషయం చూసుకున్నట్టయితే వైజర్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ వైజర్తో మనకి ఇండికేటర్స్లో సైడ్ వ్యూ మిరర్స్ ఉంటాయి. అలాగే డుగాటి బ్యాచ్ అనేది ఫ్రంట్లో కనిపిస్తుంది. ఇంకా దీని హెడ్లైట్స్ విషయం చూసుకున్నట్టయితే చాలా ప్రత్యేకంగా ఇందులో మనకి ప్రొజెక్టెడ్ సెటప్ మరియు DRLs ఉన్నాయి. అందులోనే మనకి DRLs మరియు LEDs కూడా ప్రొవైడ్ చేశాడు. ఈ స్మాల్ సైజులోనే అన్ని ఫిక్స్ చేశాడు ఈ హెడ్లైట్స్లో అనేది. నైట్ వ్యూ మాత్రం చాలా క్లారిటీగా క్లియర్గా ఉంటుంది ఈ హెడ్లైట్స్ విషయం చూసుకున్నట్టయితే. మనకి ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ప్రొవైడ్ చేశాడు. మనకి రెండు కూడా డ్యూయల్ డిస్క్ ప్రొవైడ్ చేశాడు. ఫ్రంట్లో మనకి డిస్క్ సైజ్ విషయం చూసుకున్నట్టయితే ఫ్రంట్లో మనకి 320mm డిస్క్ సైజ్ రెండు కూడా డిస్క్ ప్రొవైడ్ చేశాడు, డ్యూయల్ డిస్క్. ఇంకా మనకి వీల్స్ చూసుకున్నట్టయితే మనకి ట్యూబ్లెస్ టైర్స్ ప్రొవైడ్ చేశాడు. ఇది రేసింగ్ వీల్స్ అంటారు, ఇందులో మనకి స్పెషల్లీ రేసింగ్ వీల్స్గా ఇక్కడ చూసుకున్నట్టయితే రేస్ వీల్స్ అంటారు. ఇది ఇందులో సాఫ్ట్నెస్ ఉంటుంది. ఈ సాఫ్ట్నెస్ అనేది మనకి రేస్ ట్రాక్లో మాత్రమే యూజ్ చేశారు ఈ టైర్స్ ప్రత్యేకంగా. మనకి అలాయ్ వీల్స్ కూడా చూసుకున్నట్టయితే అలాయ్ వీల్స్ అనేది చాలా అట్రాక్టివ్, మనం పియానో బ్లాక్ ఫినిష్ టచ్ ఇచ్చాడు ఈ అలాయ్ వీల్స్లో. డ్యూయల్ డిస్క్ అనేది చాలా మ్యాసివ్గా ఉంది. దీని పర్ఫార్మెన్స్ కూడా చాలా స్పెషల్లీ ఉంటుంది ఈ డిస్క్లో.
మనకి బెంబ్రో డిస్క్ క్యాలిబర్స్ ప్రొవైడ్ చేశాడు. బెంబ్రో కంపెనీ వాళ్ళు ఇందులో మనకి డిస్క్ బ్రాండెడ్ అనేది యూస్ చేశారు. ఇంకా దీని ఫ్రంట్ టైర్ విషయం చూసుకున్నట్టయితే 120/70 ఇంచెస్ టైర్స్ ఉన్నాయి ఇందులో మనకి. ఇంకా వీల్ సైజ్ చూసుకున్నట్టయితే 431.8 mm. అలాగే మనకి రేడియేటర్ చూసుకోవచ్చు ఫ్రంట్లో. ఇది లిక్విడ్ కూల్ ఇంజన్ కాబట్టి మనకి ఫ్రంట్లో రేడియేటర్ కంపల్సరీగా ఉంటుంది ఈ వెహికల్లో. ఇందులో మనకి బోర్ వచ్చేసి 100 mm బోర్, స్ట్రోక్ వచ్చేసి అలాగే 60.8 mm స్ట్రోక్ ఉంటుంది. ఇంకా దీని కంపారిజన్ రేషియో చూసుకున్నట్టయితే 12:5:1 కంపారిజన్ BS6 వెహికల్లో డుగాటి V2లో ఉంటుంది. ఇంకా మనకి ఫ్యూచర్స్, ఇంకా సేఫ్టీ అడిషనల్ ఫ్యూచర్స్ చూసుకున్నట్టయితే వెహికల్లో మనకి డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, అలాగే మనకి కన్సోల్ డిజిటల్ ఉంటుంది, పాస్ లైట్ స్విచ్ మరియు క్లాక్ అనేది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ప్రొవైడ్ చేస్తారు డుగాటి వాళ్ళు. అండ్ ట్రాక్షన్ కంట్రోల్స్ ఉన్నాయి ఇందులో. మనకి పవర్ మోడ్స్ ఉన్నాయి, పవర్ చేంజింగ్, ఇంకా రేస్ ట్రాక్ పవర్ మోడ్, అలాగే నార్మల్ మోడ్స్ అనే మోడ్స్ చేంజింగ్ కూడా ఉన్నాయి ఇందులో. సో నావిగేషన్ సిస్టమ్ కూడా TFT స్క్రీన్లో ప్రొవైడ్ చేశాడు ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. అండ్ అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్స్ కూడా ఉన్నాయి ఇందులో. అడిషనల్ ఫీచర్స్ చూసుకున్నట్టయితే మనకి వీల్స్ కంట్రోల్ ఉంది, థ్రాటిల్ కంట్రోల్ ఉంది, డైనమిక్ కంట్రోల్, ఇంజన్ బ్రేక్ కంట్రోల్ అనే చాలా అడిషనల్ ఫీచర్స్ ఇందులో ప్రొవైడ్ చేశాడు డుగాటి వాళ్ళు. అండ్ అలాగే ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ కూడా. దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నట్టయితే మనకి TFT స్క్రీన్ ప్రొవైడ్ చేశారు, ఫుల్లీ డిస్ప్లే అండ్ 4.3 ఇంచ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశాడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. అలాగే మనకి హ్యాండిల్ బార్ విషయం చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్స్లో ఇండికేటర్స్, హై బీమ్, లో బీమ్ ఇండికేటర్స్ మరియు హారన్, పాస్ లైట్ స్విచ్తో మనకి లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్స్ ఉంది. మనకి రైట్ సైడ్ హ్యాండిల్ బార్స్లో ఇంజన్ కిల్ స్విచ్ మరియు సెల్ఫ్ స్టార్ట్ బటన్తో పాటు హజల్ లైట్ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశాడు. సెల్ఫ్ స్టార్ట్ మరియు ఇంజన్ కిల్ స్విచ్ కూడా ఒకటే స్విచ్లో ప్రొవైడ్ చేశాడు రైట్ సైడ్. ఇంకా హ్యాండిల్ బార్ విషయం చూసుకున్నట్లయితే స్పోర్టీ ఫీలింగ్తో స్పోర్టీ పొజిషన్ అనేది ఉంటుంది ఈ హ్యాండిల్ బార్స్లో. మనకి ఫ్రంట్ డిస్క్ బ్రేక్తో లిక్విడ్ అనేది కనిపిస్తుంది, బ్రేక్ ఆయిల్ అనేది ఇందులో హ్యాండిల్ బార్స్ రైట్ సైడ్లో ప్రొవైడ్ చేశాడు. సైడ్ వ్యూ మిరర్స్ చూసుకున్నట్లయితే చాలా స్పోర్టీ ఫీలింగ్గా ఇండికేటర్స్తో ప్రొవైడ్ చేశాడు ఈ సైడ్ వ్యూ మిరర్స్. ఇంకా రెడ్ ట్రీట్మెంట్ కలర్ అనేది డుగాటిలో చాలా స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది V2లో. దీని చాసిస్ ఇంకా సస్పెన్షన్ విషయం మాట్లాడుకున్నట్టయితే మనకి మోనోకాన్ అల్యూమినియం అనే సస్పెన్షన్ ఉంటుంది ఇందులో. చాసిస్ బాడీ ఫ్రేమ్ విషయం చూసుకున్నట్టయితే స్పోర్ట్స్ బైక్ అండ్ స్పోర్ట్స్ పొజిషన్లో ఉంటుంది బైక్ అనేది. అందులో మనకి ఫ్రంట్ సస్పెన్షన్ విషయం చూసుకున్నట్టయితే అడ్జస్టబుల్ టెలిస్కోపిక్ మరియు 43 mm క్రోమ్డ్ ఇన్నర్ ట్యూబ్స్తో ఫ్రంట్ సస్పెన్షన్ ఉంటుంది. అలాగే రేర్ వచ్చి మనకి సింగిల్ మోనోపోలీ షాక్ అబ్జర్స్తో మనకి ఫుల్లీ అడ్జస్టబుల్ స్క్రాచెస్ యూనిట్తో అల్యూమినియం సింగిల్ సెడల్ స్వింగ్ ఆర్మ్ అనే సస్పెన్షన్ యూస్ చేశారు ఇందులో మనకి రేర్లో. అలాగే మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే ఇది 17 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. సెడల్ హైట్ విషయం చూసుకున్నట్టయితే 840 mm సెడల్ హైట్ అనేది ఉంటుంది ఇందులో. మనకి వీల్ బేస్ వచ్చేసి మనకి 1436 mm వీల్ బేస్ ఉంటుంది. ఇంకా డ్రైవ్ వెయిట్ విషయం ఓవరాల్ దీని వెయిట్ వచ్చేసి మనకి 200 kgs వెయిట్ ఉంటుంది ఇందులో. కాప్ వెయిట్ వచ్చేసి 200, ఎగ్జాక్ట్ వెయిట్ వచ్చేసి 176 kgs ఉంటుంది డుగాటి V2లో. అండ్ ఇంకా ఎలక్ట్రిక్స్ మరియు టెయిల్ లైట్స్ విషయం చూసుకున్నట్టయితే కంప్లీట్ LEDs ప్రొవైడ్ చేశాడు ఈ టెయిల్ లైట్స్లో. ఇండికేటర్స్ కూడా LEDs ఉన్నాయి, ప్రొజెక్టర్ సెటప్, DRLs మరియు అన్ని LEDs ప్రొవైడ్ చేశాడు ఈ వెహికల్లో. అండ్ ఇంకా టైర్స్ అండ్ సస్పెన్షన్ అలాయ్ వీల్స్ చూసుకున్నట్టయితే మనకి ఇది రెండు కూడా 17 ఇంచెస్ టైర్స్ ప్రొవైడ్ చేశాడు. ఇది ఒక చైన్ డ్రైవ్ వెహికల్. ఇంకా రేర్ డిస్క్ సైజ్ విషయం వచ్చినట్టయితే 245 mm సింగిల్ డిస్క్ ప్రొవైడ్ చేశాడు, డ్యూయల్ ఛానల్ ABS సేఫ్టీ ఫీచర్స్ ఆల్రెడీ చెప్పినట్టుగా. అండ్ దీని డిజైన్స్ చూసుకున్నట్టయితే చాలా స్పోర్టీ అండ్ ఎడ్జెస్ అయితే చాలా అగ్రెసివ్గా ఉన్నాయి, చాలా ఎడ్జెస్ షార్ప్ ఎడ్జెస్ కట్స్తో ఉన్నది ఈ డిజైన్ అయితే. ఒక రెడ్ ట్రీట్మెంట్ అనేది డుగాటీలో ఒక స్పెషల్ కలర్ అని చెప్పొచ్చు ఈ V2లో. సో ఓవరాల్ ఇందులో ఉన్న ఫ్యూచర్స్ అండ్ సస్పెన్షన్ విషయం వచ్చేసి ఫ్యూచర్స్ ఇంకా స్పెసిఫికేషన్ వచ్చేసి ఇవి. సో ఈరోజు డుగాటి V2 మన ఛానల్లో ఉంది. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.